లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చెను. ఏ విషయంలో తప్పిపోతున్నారు మనుషులు దేవుని దగ్గర నుంచి అంటే, రోమా 5వ అధ్యాయము 6 నుంచి 10 వరకు చూస్తే మనం ఇంకా బలహీనమైండుగా, అంటే శారీరక రోగాలు కానీ, అప్పులు కానీ, ఏదైనా సమస్యలు, కుటుంబ సమస్యలు నుంచి దేవుని నామాన్ని మహింపరచరు. రెండోది భక్తిహీనత, అంటే భూమాకాశాలు సృజించి మనకు సమస్తం అనుగ్రహించిన సర్వశక్తుల దేవుడైన యెహోవాని యేసయ్యను పరిశుద్ధాత్మను మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నామని. నాలుగోది శత్రువుల మైండ్గా, అంటే సృష్టికర్తకు బదులుగా సృష్టిని విగ్రహారాధన చేసే వాళ్ళని శత్రువులు అంటున్నాడు. నాలుగోది వచ్చేసినప్పటికి ఏంటంటే పాపుల మైండ్గా, ఎందుకంటే మాట వలన, తలంపు వలన, క్రియవలన చేసిన ప్రతి పాపం దేవునికి వ్యతిరేకము. కాబట్టి మన పాపాలన్నిటి నిమిత్తం యేసయ్య శిలువలో మరణించి మన కోసం సమాజపడి తిరిగి లేచి మన పాపాల నుంచి క్షమించి మనకి పునరుద్ధాన శక్తితో మనకు రక్షణ నిత్యజీవం అనుగ్రహించి మనకి విమోచన